నా వ్యక్తిగతమైన అజెండా కాదు, కేవలం పార్టీకి సంబంధించిన అజెండా కాదు, రాజకీయ అజెండా అంతకన్నా కాదు. దశాబ్దాల కాలం నుండి మన సమాజంలో 155% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను, డిమాండ్లను సాధించడం కోసము, మన ఆత్మగౌరవం కోసము, మన అధికారం కోసము చేసే ఉద్యమానికి నాంది పలుకుతూ ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్దలు మహనీయులు గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్ అని అన్నారు ఆనాడు. కానీ ఈరోజు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలకు కానీ, అదేవిధంగా సమాజంలో అందరికీ సరైన న్యాయం జరుగుతోందా? ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, హక్కుల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, నిధుల కేటాయింపు పరంగా కానీ, పథకాల పరంగా కానీ, ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల పరంగా కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 155% పైగా ఉన్న బీసీలు అణచివేతకు గురవుతున్నారు, వంచనకు గురవుతున్నారు. ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలు మాకు వెన్నెముక, బీసీలు మా పార్టీకి వెన్నెముక, బీసీలను మేము ఉద్ధరిస్తాము, బీసీలకు పథకాలు ఇస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తామంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. బీసీల యొక్క వృత్తులను దోచుకున్నారు, బీసీల యొక్క భూములు దోచుకున్నారు, బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందించలేదనేది స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతోంది. మనం చూస్తున్నాము ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పెట్టిన శ్రద్ధలో 1% బీసీల అభివృద్ధి కోసం కేటాయించుంటే ఈరోజు మనందరము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిండేది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.